గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, భూభారతి పైనే రైతుల ఆశలు, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో అమలు, ఏళ్లుగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయనే అంచనాలు, పాస్ పుస్తకాలు, సాదా బైనామా కేసులే అధికం, సమస్యల వల్ల పథకాలకు రైతులు దూరం, నేలకొండపల్లి వెంకటాపూర్లో తొలి రోజు జరిగని రిజిస్ట్రేషన్లు, లింగంపేట మద్దూరులో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు. ఈ విధంగా ఇక్కడ ధరణి స్థానంలో భూభారతి ఇక్కడ ప్రారంభమైనట్టుగా చూసుకోవచ్చు. రెవెన్యూ చట్టం కొత్తగా ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా భూభారతి పైనే రైతులు ఆశలు పెట్టుకున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ తమ సమస్యలు తీరుతాయి భూభారతి ద్వారా అన్నట్టుగా రైతులు ఆశిస్తున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ పాస్ పుస్తకాలు, సాదా బైనామాలు కేసులే అధికం, ఏళ్లుగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయని అంచనాలు. ఈ విధంగా నేలకొండపల్లి వెంకటాపూర్లో తొలి రోజు జరగని రిజిస్ట్రేషన్లు, లింగంపేట మద్దూరులో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఇక్కడ ఇచ్చింది. ఆ 4 మండలాల సదస్సులు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు, కొత్త చట్టం ప్రకారం పరిష్కారం, తొలి రోజు సాంకేతిక సమస్యలపై CCLA సమీక్ష, 15 మందితో వార్ రూమ్, 8 మందితో హెల్ప్ లైన్. విధంగా 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు, కొత్త చట్టం ప్రకారం పరిష్కారం, తొలి రోజు సాంకేతిక సమస్యలపై CCLA సమీక్ష, 15 మందితో వార్ రూమ్, 8 మందితో హెల్ప్ లైన్. ఈ విధంగా కొత్త భూభారతి చట్టాన్ని ఇక్కడ అమల్లోకి తీసుకొచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ తొలుత 4 మండలాలలో దీన్ని ద్వారా ప్రయోజనం చేకూరుస్తారట. ఇక్కడ దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 15 మందితో వార్ రూమ్, 8 మంది హెల్ప్ లైన్లను కూడా పెట్టారు భూభారతికి సంబంధించి అన్నట్టుగా చూడొచ్చు. పార్టీ లైన్ దాటొద్దు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుంది. ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి. మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి. వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం. పథకాలపై ప్రచారం చేయండి. భారత్ సదస్సుకు రాహుల్, ప్రియాంక బాధ్యత మంత్రులదే. ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపించాం. కులగణన, వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. CLP సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, వర్గీకరణ గొప్ప నేతలే చేయలేదు బట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగిరెడ్డి, జూపల్లి PCC చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు. విధంగా ఇక్కడ పార్టీ గీత దాటితే వేటు తప్పదు అన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ అనేది నా చేతిలో అయ్యింది కాదు. అది ఇక్కడ PCC కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారంలో కూడా జరగలేదు. అది అధిష్టానం మేరకే నిర్ణయాలు తీసుకుంది ఆల్రెడీ. ఇక్కడ ఏం మాట్లాడినా మీకు ప్రయోజనం ఉండదన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వీలైతే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి అన్నట్టుగా ఇక్కడ ఎవరైనా ఆశావాహులు ఉన్నట్టుగా ఉంటే, ఎవరైతే మంత్రి పదవి దక్కలేదని భావిస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడేగా చూడొచ్చు రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వేటు తప్పదన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే పనిచేసారో ఇప్పుడు అదే విధంగా పనిచేయాలి, లేదంటే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుంచే పనిచేయాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా వాటికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్తే ఇక్కడ నివేదిక సమర్పిస్తే దానికి సంబంధించి నిధులు అందజేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది. ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడవద్దు అని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపికగా ఉంటే సమీకరణాలు కలిసొచ్చి అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష CLP సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటించి వస్తున్నాడు. ఆయన పరిధిలోని అంశం కాదు, అది ఆయన స్థాయి కాదు అని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్లోనే మాట్లాడాలని, పార్టీ బతికితేనే
ఈ విధంగా ఇక్కడ ఈ పార్టీ మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు మీడియా సమావేశంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వాళ్ళ స్థాయి అది కాదు, ఇక్కడ మంత్రివర్గ పదవుల గురించి అనవసరంగా మాట్లాడి వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశంగా ఉన్నట్టుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వేటు తప్పదంటగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టాన నిర్ణయాన్ని మేరకే తీసేసుకుంది ఆల్రెడీ. ఇక్కడ ఎవరేం మాట్లాడినా ప్రయోజనం ఉండదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. కులగణన మోడీ సర్కార్కు మరణ శాసనం, దేశంలోనే గేమ్ చేంజర్, బీహార్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది. కంచగచ్చుబోలి భూములపై దుష్ప్రచారం, ఇప్పుడు మోడీ కూడా రంగంలోకి దిగారు. ఏఐ ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఈ విధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోనే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించారు. ఇక్కడ కంచగచ్చుబోలి భూముల విషయంలో ఏ తప్పుడు ప్రచారం, ఏ సాంకేతికత చిత్రీకరణతో ఈ విధంగా తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి దానివల్ల రాష్ట్ర నేతలే ఇక్కడ ఇప్పుడు విమర్శించారు అనుకుంటే, ఇక్కడ దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే విధంగా విరుచుకుపడుతున్నారు. ఇక్కడ అసత్య ప్రచారాలు చూసినట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా దేశంలో ఎక్కడా లేని కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము చేపట్టినాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వర్గీకరణ, కులగణన అనే దాని గురించి కూడా మాట్లాడేట్టుగా చూడవచ్చు. జపాన్కు రేవంత్ బృందం నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం. రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ, 23న ఉదయం తిరిగి రాష్ట్రానికి రాక. ఈ విధంగా ఇక్కడ జపాన్ పర్యటన వెళ్ళబోతున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రానికి కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ జపాన్ నుంచి ఇక్కడ కంపెనీలను స్థాపించడానికి గాను విధంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్తున్నట్టుగా చూడవచ్చు. నోవాటెల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం, ముఖ్యమంత్రికి వెళ్తున్న లిఫ్ట్ మొరాయింపు. విధంగా నోవాటెల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం, లిఫ్ట్ మొరాయించిందంట. ఇక్కడ నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ వెళ్ళిన లిఫ్ట్. ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాల్లోకి, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు ఈ విధంగా మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా లబ్ధిదారులు ఏదైతే ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ₹1,00,000 చెక్కును కూడా అందజేసినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా, A2 రాహుల్ గాంధీ. ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ సామ్ పిట్రోడా, సుమన్ దుబే పైన అభియోగాలు విచారణ అర్హమా కాదా? 25న కోర్టు నిర్ణయం. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్షంపై రాజకీయ ప్రతీకారం. కేసీ వేణుగోపాల్. నేడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు మంగళవారం ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్, ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయంగా ఇక్కడ దెబ్బతీయాలని ఇక్కడ తప్పుడు కేసులు పెట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ విధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ విధంగా సోనియాపై A1గా నిందితురాలు, అదేవిధంగా A2గా రాహుల్ గాంధీని భావిస్తూ ఇక్కడ ఈడీ ఛార్జ్ షీటు విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. వీళ్ళపై కేసులు నమోదైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్రమంగా వీళ్ళు 988 కోట్లను ఇక్కడ ఆస్తికి సంబంధించి వీళ్ళు నిందితులుగా భావిస్తూ ఈ విధంగా ఈడీ వీళ్ళపై కేసు నమోదు చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టాలని వీళ్ళని తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపడుతున్నట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించి సిద్ధరామయ్యకు బిగిసిన ఉచ్చుం, ముడా కేసు దర్యాప్తును కొనసాగించండి, మే 7లోగా నివేదిక ఇవ్వండి. లోకాయుక్తకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం. ఈ విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇంకా దీనివల్ల నివేదిక సమర్పించండి ఇది ఆయనకు సంబంధించిన కేసులో అన్నట్టుగా, ముడా కేసును దర్యాప్తును కొనసాగించండి, మే 7లోగా నివేదిక ఇవ్వండి అన్నట్టుగా ఇక్కడ సంబంధించిన కోర్టు
ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు లోకాయుక్తకు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 ఉత్తమ న్యాయ వ్యవస్థలో 2వ స్థానం రాష్ట్రానిదే. దక్షిణాది రాష్ట్రాల్లోనే సమర్థ పోలీస్ న్యాయ వ్యవస్థలు ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ఇక్కడ దేశంలోనే తెలంగాణ పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా పేర్కొన్నది ఈ నివేదిక అన్నట్టుగా చూడొచ్చు. 2వ స్థానంలో రాష్ట్రానిదే. ఉత్తమ న్యాయ వ్యవస్థలో 2వ స్థానం రాష్ట్రానిదే. పోలీస్ వ్యవస్థలో నెంబర్ 1, న్యాయస్థానంలో 2వదంట. దక్షిణాది రాష్ట్రాల్లోని సమర్థ పోలీస్ న్యాయ వ్యవస్థలు. ఈ విధంగా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లోని సమర్థ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. నైరుతిలో వానలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం. దీర్ఘకాలిక సగటులో 105% నమోదు. ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువగా వానలు పడే అవకాశం. జమ్మూ కాశ్మీర్, బీహార్, తమిళనాడు ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ. భారత వాతావరణ శాఖ వెల్లడి. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో వర్షానికి తడిసిన ధాన్యం. ఈ విధంగా ఇక్కడ ఈసారి నైరుతిలో వానలు ఈసారి సాధారణం కంటే అత్యధిక వర్షాలు కురుస్తాయన్నట్టుగా దానికి సంబంధించిన వాతావరణ శాఖ అధికారులు తెలియజేసి ఈ విధంగా భారతదేశం అంతా ఈ విధంగా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షాలు కురుస్తాయన్నట్టుగా తెలియజేసింది వాతావరణ శాఖ. ఈ విధంగా ఇక్కడ ఈసారి ఎండాకాలం కూడా ఇక్కడ అనుకోకుండా వర్షాలు పడడం వల్ల ఇక్కడ ధాన్యం తడిచిపోయినట్టుగా కూడా చూడొచ్చు. దేశంలోని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ మంగళవారం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో జూన్, సెప్టెంబర్ సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటులో 105% వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వరుసగా 2వ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్ల వర్షపాతంతో విధంగా ఇక్కడ ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు చెప్పిందన్నట్టుగా వార్త చూడొచ్చు. ఈ విధంగా ఉదయం బగబగ, మధ్యాహ్నం జల్లులు. ఇందూరు, కరీంనగర్, మానికొట్టలో 42 డిగ్రీలు. వడదెబ్బతో 3 మృతి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ఈ విధంగా ఉదయం మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం వర్షాలు పడుతున్నాయి. అనుకోని కారణాల ఈ విధంగా అనుకోకుండా వర్షాలు పడడం వల్ల ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పంట నష్టం జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వడదెబ్బ కారణంగా వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం ఇస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం చూడొచ్చు. ఇక్కడ సర్కారును బదనాం చేయడానికి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు. భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకే విదేశాల నుంచి పోస్టులు. 25 మంది కీలకం, వారికి భారీ నిధులు. వెనుకున్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక. ఆయా సైట్లకు త్వరలో నోటీసులు. హెచ్సియు భూ వివాదం, ఫేక్ పోస్టులపై పోలీసుల నిశ్చిత విశ్లేషణ. ఈ విధంగా ఇక్కడ దేశంలో నుంచి పెడితే దొరికిపోతామనే భావనతోటి విదేశాల్లో ఉంటున్న వారు ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకు విదేశాల నుంచి పోస్టులు. మీడియాలో ఫేక్ పోస్టులు. సర్కారును బదనాం చేయడానికే 25 మంది కీలకం, వారికి భారీ నిధులు. వెనుకున్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక. ఆయా సైట్లకు త్వరలో నోటీసులు. హెచ్సియు భూ వివాదం, ఫేక్ పోస్టులపై పోలీసుల నిశిత విశ్లేషణ. ఈ విధంగా పోలీసుల నిశిత విశ్లేషణలో బయటపడ్డాయి ఈ విధంగా అంశాలు. ఈ విధంగా గచ్చిబౌలి విషయంలో అటవీ ప్రాంతానికి సంబంధించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంలో ఈ విధంగా ఇక్కడ భారతదేశంలో ఉన్న వ్యక్తులు కాదు, విదేశాల్లో ఉంటున్న వారు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి భారత చట్టాలకు దొరకకుండా ఈ విధంగా కేసులు నమోదవ్వకుండా వాళ్ళు ఈ విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ పోలీసు నిశిత విశ్లేషణలో బయటపడేట్టుగా చూడొచ్చు. అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇస్తే వారంలో వచ్చేస్తా. హైకోర్టును కోరిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇస్తే వారంలో వచ్చేస్తా. హైకోర్టును కోరిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. ఏదైతే ఇక్కడ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా భావించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ అమెరికాలో ఉంటున్నాడు చాలా రోజుల నుంచి. ఇక్కడ హైకోర్టుకు నన్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తామంటే వారంలో వచ్చేస్తా అన్నట్టుగా హైకోర్టును కోరినట్ట మన ప్రభాకర్ రావు. విధంగా ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. కళ్ళ ముందే చంపాడు పాకిస్తాన్ జాతీయుడు తొలుత
పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు. తర్వాత నాపై కత్తి చూస్తే త్రుటిలో తప్పించుకున్న పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు. అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగం సాగర్ వెల్లడి. దుబాయ్లో జరిగిన కత్తి దాడిలో అతడికి గాయాలు. తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి. మృతదేహాల తరలింపునకు సహకరించండి. విదేశాంగ మంత్రి జైశంకర్కు కిషన్ రెడ్డి అభ్యర్థన. దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు. ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శ. దేగం సాగర్ స్వర్గం శ్రీనివాస్. ఈ విధంగా అక్కడ ఈ దుబాయ్లో ఇక్కడ బేకర్లో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ వాసులు ఇక్కడ నలుగురిపై దాడి జరిగింది. అందులో ఇద్దరిని చంపేసిండు. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా బేకర్లీలో పనిచేస్తారు. వీళ్ళతో పాటు వీళ్ళపై ఇక్కడ అనుకొని అక్కడ తగాదాల వల్ల ఇద్దరిని చంపేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా తన కళ్ళ ముందే తన బావను పాకిస్తాన్ జాతీయుడు దారుణంగా చంపేశాడని దుబాయ్లోని బేకరీలో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన సాగర్ ప్రేమ్ సాగర్ ఒకే బేకరీలో పనిచేస్తున్నారు. తమతో పాటే పనిచేస్తున్న పాకిస్తాన్ జాతీయుడు ఒకడు కిందటి శుక్రవారం బేకరీలో తొలుత ఒక వ్యక్తి స్వర్గం శ్రీనివాస్ని చంపేశాడని, తర్వాత అతడు తనపై దాడికి రాగా త్రుటిలో తప్పించుకున్నాడని సాగర్ వెల్లడించాడు. దీంతో అతడు పక్కనే ఉన్న తన బావ అష్టపు ప్రేమ్ సాగర్పై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీశాడని సాగర్ ఆవేదన వెలిపించాడు. దాంతో తాను తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెత్తానని వివరించాడు. దుబాయ్ బేకరీలో జరిగిన ఈ హత్యల గురించి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులు సాగర్కు ఫోన్ చేయగా వారికి అతడు వివరాలు తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఒక దుబాయ్ బేకరీలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ విధంగా వాళ్ళతో పాకిస్తాన్ వ్యక్తి పనిచేస్తున్న సందర్భంగా ఈ విధంగా అనుకోని కారణాల వల్ల ఈ విధంగా పాకిస్తాన్ వ్యక్తి తెలుగు వాళ్ళపై దాడి చేసినట్టుగా చూడవచ్చు. అందులో ఇద్దరిని హత్య చేసినట్టుగా కూడా చూడవచ్చు. ఇక్కడ అక్రమం అని తెలిసి ప్రోత్సాహం, ఆ తర్వాత పథకాల ప్రేరిత క్రమబద్ధీకరణ. అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం. మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం, లేదంటే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ధర్మాసనం హెచ్చరిక. ఈ విధంగా మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక సమర్పించాలని ఇక్కడ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు కోరింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. నివేదిక సమర్పించకపోతే వ్యక్తిగతంగా ఇక్కడ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందన్నట్టుగా ధర్మాసనం హెచ్చరిక చేసినట్టుగా చూడొచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో చెడు సాంప్రదాయానికి తెరలేపుతున్నారని, అక్రమ నిర్మాణాల పూర్తికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత వివిధ పథకాల పేరుతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అలాగే కొనసాగుతాయని, ఈ విషయంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కొనసాగిస్తున్న విధానం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీర్లో 203 నుంచి 210 వరకు ఉన్న వివిధ సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మణినగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు యథాతథ స్థితి స్టేటస్ కో విధించింది. 2023 మార్చి 14 నాటికి సదరు భూముల్లో నిర్మాణాల పరిస్థితిపై ఫోటోలు, వీడియోలు సమర్పించాలని ఈ విధంగా ఇక్కడ మణికొండకు సంబంధించిన ఒక సంస్థకు సంబంధించి వాళ్ళు మణినగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఈ 203 నుంచి 210లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కై ఈ విధంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సహాయపడుతున్నారని ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ విధంగా దానికి సంబంధించి హైకోర్టు రెస్పాండ్ అయ్యి స్పందించి హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఇక్కడ హైకోర్టు స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు. తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్న ఉన్నత స్థాయి కమిటీ వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన. గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర న్యాయమైన హక్కుల పరిరక్షణతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పెంపొందించేలా కమిటీ సిఫారసులు చేస్తుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన శాసనసభలో 110వ నిబంధన కింద ఒక ప్రకటన చేశారు. కమిటీలో ఇండియన్ మారిటైమ్ వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి,
రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం నాగదన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ 1971లో ఏర్పాటైన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను కూడా పరిగణలోకి తీసుకొని వచ్చే ఏడాది జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుందని స్టాలిన్ వివరించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తుందని ఈ విధంగా ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్న గవర్నర్ రవి అనే వ్యక్తి ఇక్కడ ప్రభుత్వానికి సహకరించడం లేదన్నట్టుగా భావించి దానికి సంబంధించి ఒక కమిటీని రిటైర్డ్ న్యాయమూర్తితో ఇక్కడ జస్టిస్ రిటైర్డ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ తోటి ఇక్కడ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయ సంబంధాలు ఉండే విధంగా, ఈ విధంగా సహకారాలు ఉండే విధంగా, సత్సంబంధాలు కొనసాగే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా అసెంబ్లీలో సీఎం అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ గవర్నర్ నిర్ణయం వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం హక్కులను హరించి వేస్తుంది చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అక్కడ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల సరైన విధానంలో సహకరించడం లేదన్నట్టుగా ఇక్కడ సీఎం స్టాలిన్ తెలియజేసినట్టుగా చూడొచ్చు. ట్రంప్కు చైనా షాక్, అమెరికా నుంచి బోయింగ్ జెట్లు బంద్, వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్లైన్స్కు ఆదేశం, విమానాల విడిభాగాల దిగుమతి నిలిపివేత. ట్రంప్కు చైనా షాకు, అమెరికా నుంచి బోయింగ్ జెట్లు బంద్, ఈ విధంగా వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్లైన్స్కు ఆదేశం, విమానాల విడిభాగాల దిగుమతి నిలిపివేత. ఏదైతే విమానాల విడిభాగాల దిగుమతి అమెరికా నుంచి జరుగుతుందో చైనా దేశానికి, చైనాకు సంబంధించిన ఈ విమాన వాళ్ళకు ఎయిర్లైన్స్కు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ చైనా ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల చైనాకు అమెరికాకు మధ్య ఈ విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల సుంకాల టారిఫ్ వార్ నడుస్తున్న సందర్భంగా ఈ విధంగా ఇక్కడ దిగుమతులను అమెరికాకు విమాన విడిభాగ పరికరాలను ఇక్కడ దిగుమతి చేసుకునే విధంగా ఉండేది. అది విడిభాగాలను అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవద్దన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన శాఖకు చైనా ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు అమెరికా వస్తువులపై సుంకాలు భారీగా పెంచిన చైనా తాజాగా ఆ దేశం నుంచి బోయింగ్ జెట్ విమానాల దిగుమతిని నిలిపేసింది. వాటి డెలివరీ తీసుకోవద్దని తన విమానయాన సంస్థ చైనా ఎయిర్లైన్స్ను ఆదేశించినట్లు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ చైనా అమెరికా నుంచి ఏదైతే ఎయిర్లైన్స్ విమానయాన సంస్థకు చెప్పింది. ఈ విధంగా దానికి సంబంధించి విమానాల విడిభాగాల దిగుమతి చేసుకోవద్దన్నట్టుగా దానికి సంబంధించిన శాఖకు చైనా ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. హార్వర్డ్ నిధులకు ట్రంప్ ఎసరు, $220 కోట్ల స్తంభింపజేసిన సర్కార్, ప్రభుత్వానికి తలొగ్గమన్న వర్సిటీ అధ్యక్షుడు. ఈ విధంగా హార్వర్డ్ నిధులకు ట్రంప్ ఎసరు, $220 కోట్ల స్తంభింపజేసిన సర్కార్, ప్రభుత్వానికి తలొగ్గమన్న వర్సిటీ అధ్యక్షుడు. ఈ విధంగా అక్కడ వర్సిటీకి సంబంధించి ప్రభుత్వానికి తలొగ్గనన్న వర్సిటీ అధ్యక్షుడు $220 కోట్ల స్తంభింపజేసిన సర్కార్, హార్వర్డ్ నిధులకు ట్రంప్ వేశారు. ఈ విధంగా హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి గాను ఈ విధంగా $220 కోట్లకు ట్రంప్ ఎసరు పెట్టిందంట. ఈ విధంగా అక్కడి యూనివర్సిటీలను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు ఈ విధంగా వివాదాస్పదంగా ఉన్నాయన్నట్టుగా చూసుకోవచ్చు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి కూడా ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్, 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు, మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు, ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వండి హరీష్, ఇచ్చిన చెక్కులే మళ్లీ ఇస్తూ మహిళలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు 2 సార్లు అవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్హెచ్జి సభ్యులకు 2024 నవంబర్ 19న వరంగల్లో రుణ బీమా ప్రమాద బీమా చెక్కులను సీఎం అందజేశారని, మళ్ళీ అవే చెక్కులను ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి పేరిట నిర్వహించిన సభలో సీఎం అందజేశారని, ఇప్పటి వరకు అవి చెల్లుబాటు కాలేదన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చెక్కులే ఇస్తుంది. ఇంతకుముందుకు వరంగల్ సభలో ఇచ్చిన చెక్కులు ఇప్పటివరకు చెల్లుబాటు కాలే, మరోసారి అవే చెక్కులను హైదరాబాద్లో ఇచ్చిర్రు, అవి కూడా ఇప్పటివరకు చెల్లుబాటు కాలేదు. ఈ విధంగా మహిళలను రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రైతు భరోసా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చక ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ హరీష్ రావు.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.